Yeah, good morning, friends. So, before I start this video, let me introduce myself. My name is Ramavat Mohan. I have been postgraduated from IIT Kharagpur. సో ఇక్కడ ఈ వీడియో చేయడం ఏంటంటే యాజ్ అ టోకెన్ ఆఫ్ లవ్ టువర్డ్స్ కవితక్క గారు ఫర్ హర్ సపోర్ట్ ఫైనాన్షియలీ, morally and mentally. She's acting as a pillar behind, as a pillar of strength behind the group and victim aspirants. Thank you so much, Akka. And I also thank Telangana Jagruti team, which is like working and supporting for us for this group and cause. అయితే నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లెట్ మీ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. అంటే నేను రీసెంట్లీ అంటే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. సో నేను శివభక్తుడిని. సో ఐ వెంట్ టు అరుణాచలం. సో అక్కడ గిరి ప్రదర్శనం చేసుకుంటూ నేను దేవునికి మొక్కడం జరిగింది. ఏమని? సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మా ఫేవర్లో రావాలని. అయితే నేను 7th నాడు అక్కడ దర్శనం 4th or 5th సెప్టెంబర్ అండ్ 9th నాడు వండర్ఫుల్ జడ్జిమెంట్, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఇక్కడ ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు మేము ప్రతి కోర్టు కేసు ఏదైనా ఫైట్ చేయాలంటే ఆ ఫీజులు, అంటే ద అడ్వకేట్స్ ఆర్ లాయర్స్ వాళ్ళ యొక్క ఫీజులు లక్షలలో ఉన్నదండి. సో ఆస్పిరెంట్స్ మేము ఫండింగ్ కలెక్ట్ చేయడంలో ఎంత అంటే మా అంటే ఒక 2 లక్షలు 3 లక్షలు దాటలేదు. బట్ కవితక్క మాకు ఒక అష్యూరెన్స్, ఒక ష్యూరిటీగా మాకు ఒక పిల్లర్ లాగా మా వెన్నంటే ఉండి మాకు ఫైనాన్షియల్ సపోర్ట్, అంటే మీరు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఫండింగ్ మీకు నేను ఒక ఆసరాగా ఒక శక్తిలాగా మీ వెనక ఉంటానే అన్నది. అంటే ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ అరుణాచలం ఇష్యూ చెప్పాను కదా, అంటే ఇక్కడ కవితక్క గారు అంటే దేవుడు అనేది ఇప్పుడు సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఇస్ సర్వీస్ టు గాడ్ అని చెప్పారండి. సో ఇక్కడ కవితక్క రూపంలో మాకు అమ్మోరు, లేకపోతే మాకు భద్రకాళి, లేకపోతే దుర్గామాత అని మేము కవితక్కకు మేము అనుకుంటున్నామండి. అంటే గ్రూప్ అండ్ ఆస్పిరెంట్స్ తరఫున మేము నా పర్సనల్గా నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ జాగృతి టీం. అయితే ఈ కేసులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. విక్టిమ్స్ అయితే రీసెంట్గా మనకు గ్రూప్ 2 జడ్జిమెంట్ కూడా వచ్చింది. అంటే 2015 నోటిఫికేషన్, 2016లో ఎగ్జామ్ జరిగితే 2025లో జడ్జిమెంట్ వచ్చింది. అంటే డీకేడ్ ఆఫ్ ద ఫ్రూట్ఫుల్ ఏజ్ అనేది వెళ్ళిపోయిందండి. అంటే కొందరు అక్కడ జాబ్స్ చేశారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ కానీ ఈ ఎవాల్యుయేషన్ స్టాండర్డ్స్ పాటించకపోవడం వల్ల ఈ విద్యార్థులకు అంటే లాస్ట్కు బలిపశువు అయ్యేది ఎవరు? విద్యార్థులే, అన్ఎంప్లాయిడ్ యూత్, రైట్? సో ఇక్కడ నేనేం అంటే ఇదే ఇప్పుడు తెలంగాణ టీజీపీఎస్ఏ కాదు, ఈవెన్ ఏపీపీఎస్సి. నేను ఏపీపీఎస్సి మెయిన్స్ కూడా రాశానండి గ్రూప్ 1 అక్కడ నాన్ లోకల్గా. అంటే అప్పుడు తెలంగాణలో నోటిఫికేషన్స్ అప్పటి వరకు గ్రూప్ 1 పడలేదు. సో ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి ఇన్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ నుంచి వచ్చి నేను ఇక్కడ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో అక్కడ కూడా ఇదే పరిస్థితి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మా టైం అనేది వెళ్ళిపోతూ ఉన్నది. సో ఎవరైతే జెన్యున్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకేమో జాబులు రావడం లేదు. ఈ న్యాయ వ్యవస్థ కానీ ఈ అంటే బికాస్ ఆఫ్ ద డీలే ఏమవుతుందంటే, ఈ ప్రాసెస్ అనేది ఇంకా టైం అనేది వేస్ట్ అవుతుంది. బట్ దెర్ ఇస్ నో సొల్యూషన్ అన్నట్టు. సో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే కొటేషన్ మనకందరికి తెలిసిందే. కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా దీంట్లో కొంత చేసుకొని అభ్యర్థులకు న్యాయం చేయాలి, కొంత జడ్జ్మెంట్స్ అనేవి త్వరగా రావాలనేసి. అయితే అక్కగారికి ఎందుకు చెప్తున్నానంటే, సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఇస్ సర్వీస్ టు గాడ్ అన్నారండి. సో అక్క రూపంలోనే అంటే ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడండి. అంటే మంచి చేసినప్పుడు దేవుడు తప్పక మనకు కనిపిస్తాడు. సో అక్క మాకు ఆ రూపంలో ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ మాకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి మా పేరు నా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ తరఫున అక్క మీకు మా యొక్క హృదయపూర్వక వందనాలు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. అలాగే ఇప్పుడు జాగృతి జనం బాట ద్వారా ఎంతో బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ అండి. అంటే రీసెంట్గా నేను మీటింగ్ నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఐ జస్ట్ వెంట్ దేర్. అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, అంటే విద్యా వ్యవస్థ మీద చాలా చక్కగా అంటే మేధావులు వాళ్ళతో చర్చ జరపడం జరిగింది. సో అక్కడ వాళ్ళ యొక్క హావభావాలు, అంటే ఒక చిన్న పిల్లోడికి స్కూల్లో అంటే ప్రైమరీ అనేది అంటే ఎవరిదైనా కూడా ఇప్పుడు మామూలుగా మనకు వాడి బ్రెయిన్ డెవలప్మెంట్, చైల్డ్ది బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అప్ టు 6 years ఉంటుందండి. అంటే యూపీఎస్సీలో నేను చదువుతున్నప్పుడు ఈ ఎస్ఏస్ కానీ
లేకపోతే ఎడిటోరియల్ దాంట్లో చదివినప్పుడు ఎస్పెషల్లీ అంటే ఈ అంటే బేబీ పుట్టినప్పుడు ఆ 3 to 4 years ఏదైతే ఉంటుందో అంటే మదర్స్ మిల్క్ అనేది ఫీడ్ చేయడంలో కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో అలాగే ఇక్కడ ఈ బ్రెయిన్ కాగ్నిటివ్ స్కిల్స్ అనేటివి అప్ టు 6 years, దాని తర్వాత కష్టం అన్నట్టు ఏదైనా నేర్చుకోవాలని అంటే 90% ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ డెవలప్. ఓకే, సో ఇక్కడ విద్యా వ్యవస్థ మీద అక్కడ ఉన్న లోపాలు కానీ అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ కానీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు కానీ అవి చాలా చక్కగా అక్కగారు మంచి మేధావులతో కలిసి చర్చించడం జరిగింది. సో ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ మీటింగ్ విచ్ గేవ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్పుట్స్ టు మీ. సో అలాగే ఇప్పుడు నీళ్ళ విషయానికి వస్తే అక్కడ నక్కలగండి ప్రాజెక్ట్ విజిట్ చేశారు అక్క. అలాగే సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ వాళ్ళ యొక్క సమస్యలను అంటే ప్రజా జీవితంలో వెళ్ళి వాళ్ళ ప్రజల సమస్యలను తెలుసుకోవడం అంటే పరిపాలికలు అంటే రూలర్స్ అనేటోళ్ళు పాలించే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ప్రజల సమస్యలను సాల్వ్ చేయాలండి, అది డ్యూటీ వాళ్ళది. సో రీసెంట్గా నేను ఒక డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్ని కలిశాను. అక్కడ అంటే ఒక చెరువు కుంట అంటే అతనికి చెరువుకు కుంటకు డిఫరెన్స్ తెలియదండి. మరి ఆ పోస్ట్లో కూర్చోవడము అంటే అనర్హుడు యాక్చువల్ చెప్పాలంటే. అంటే ఆయన అక్కడ మోకరీ చేస్తున్నాడు, జోక్ చేస్తున్నాడు. నేను ఒక గ్రూప్ అని ఆస్పిరెంట్, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. అంటే అక్కడ నేను కుంటకు చెరువుకు ఆయనకు లెంత్ అనేది ఎంత ఉండాలి అనేది తెలియదు అన్నట్టు. అంటే ఇక్కడ కొన్ని గ్రామాలు అంటే కొన్ని పొలాలు అనేటివి అది ఏమవుతుందంటే సబ్మర్జ్ అయిపోతున్నాయి అన్నట్టు. సబ్మర్జ్ కావడం వల్ల కొన్ని పొలాలు నష్టపోతున్నారు. వాళ్ళ పంట నష్టపరిహారం అనేది దానికోసం అనేసి వెళ్ళి దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వండి సార్ అని చెప్పడం జరిగింది. సో అక్కడ ఫండ్స్ లేవు, మాకు నిధులు లేవు. అంటే నిధులు ప్రజల ఇంట్లోకి వెళ్ళి ఇస్తారండి, ప్రజల డబ్బే మీరు తీసుకొని అక్కడ ఫండ్స్ లేవు. ఇక్కడ మినిస్టర్స్ ఏమో పెద్ద పెద్ద వాగ్దానాలు ఉంటాయి, ఎంబడే వాళ్ళకు ఎక్కడైతే మునిగిపోతుందో ఇప్పుడు వర్షాల ద్వారా నష్టపోయిన వాళ్ళ రైతులకు కానీ. సో ఇలాంటి సమస్యలు ఈ జాగృతి జనం బాట ద్వారా రైతుల సమస్యలు కావచ్చు, లేకపోతే ఇంకా ఉద్యోగుల సమస్యలు కావచ్చు, లేకపోతే నిధుల సమస్యలు కావచ్చు. సో జాగృతి జనం బాట అనే కార్యక్రమం ద్వారా కవితక్క గారు ప్రజల్లోకి వెళ్ళి ఆ సమస్యలను వాళ్ళు అంటే తన పర్సనల్గా వాళ్ళు వెళ్ళేసి అన్నీ అర్థం చేసుకుంటూ ఆ ఓపికతో వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయడానికి నిర్మించుకున్న ఈ జాగృతి జనం బాట అనేది నిజంగా బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాగే చేయాలని మేము అంటే తెలంగాణ ప్రజల గుండెల్లో మీరు నిజంగా మీకు గుర్తుండిపోతుంది. సో డెఫినెట్లీ మా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ తరఫున, నిరుద్యోగుల తరఫున గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 అండ్ అదర్ నిరుద్యోగులు అందరూ కలిసికట్టుగా అంటే ఎస్పెషల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద స్టూడెంట్ లీడర్స్, ద స్టూడెంట్ కమ్యూనిటీ. ఓకే, అంటే ఏదైనా యూనివర్సిటీ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ ఉండొచ్చు, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ. సో విద్యార్థులందరూ తెలుసుకోవాలి. ఇంకెన్ని రోజులు మనము పడుకునేది, మనము మేలుకొనాలి. ఓకే, వీ హ్యావ్ టు రేజ్ అవర్ వాయిస్. మన రైట్స్ కోసం మనం ఫైట్ చేయాలండి. మనం అడగంది ఏది కాదు సమస్య. సో ఒక డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసరు వెనక మిషన్ భగీరథ అని పెట్టుకున్నాడు, మన ఊరు మన చెరువు అని పెట్టుకున్నాడు. ఆయనకు చెరువుకు కుంటకు డిఫరెన్స్ తెలియదంట. అంటే ప్రజలు వాళ్ళ దగ్గర అంటే ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక సొల్యూషన్ కావాలండి, లేదా ఇలా చేయాలి, ఇక్కడ అప్రోచ్ కావాలనే భావన కలగజేయాలి ప్రజలకు. మనం మినిస్టర్స్కి ఏమో మంచిగా వరదలు వచ్చినప్పుడు కానీ వాళ్ళ పొలాలు అనేది నిండిపోయినప్పుడు అంటే సబ్మర్జ్ అయినప్పుడు ఇట్లాంటి సొల్యూషన్స్. అంటే నేను చదువుకున్న వాడిని ఇలా ట్యాకిల్ చేయలేకపోయానంటే ప్రాబ్లమ్ని ఎంతో కష్టంగా చేద్దంటే నార్మల్ మ్యాన్, ఒక లేమ్యాన్కి పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు ఊహించుకోండి. సో జాగృతి జనం బాట ఈజ్ డూయింగ్ రియలీ వండర్ఫుల్ జాబ్. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ స్టాండింగ్ బిహైండ్ ద పీపుల్. అలాగే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ తరఫున నేను అందరి తరఫున మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానక్క. సో మీరు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు, ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు కాబట్టి రియలీ యు ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ మీకు దేవుడు కూడా ఆ శక్తిని ప్రసాదించాలని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కవితక్క.
జై జాగృతి, జై తెలంగాణ, జై కవితక్క, జై తెలంగాణ, జై తెలంగాణ, జై హింద్.